స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీశారు, ఎక్స్పెన్స్ చేశారు, ఉద్యోగంలో నుండి తీసేశారు. కేసీఆర్ గారు గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మరియమ్మ అనే ఒక సంఘటన జరిగితే ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియట్ గా అక్కడున్న పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆడుతున్నారు. వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వడం కానీ వాళ్ళకు 10 లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకొని భరోసా కల్పించారు. ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ కూడా ఇండికేషన్ పంపించింది. కానీ ఇక్కడ ఏమైందంటే తీసుకెళ్లి ఇక్కడ నుండి తీసుకెళ్లి ఆఫీస్ లో కూర్చోబెట్టారు, అటాచ్ చేశారు అంతే. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఆలోచన కూడా లేదని అనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి, ఇందులో భాగస్వామ్యం వాళ్ళని యాక్షన్ తీసుకోండి, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకొని ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుతాం. చార్మినార్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందరం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈరోజు జరిగిన సంఘటన ముందు ఖండిస్తాం. గౌరవ కేసు మహిళని అందులో దళిత బిడ్డని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించేటంత నేరం ఏం జరిగిందంటే ఒకసారి ఇమీడియట్ గా వెళ్ళి పంపించడం జరిగింది. ఆడబిడ్డని కనుక్కుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన భర్తను తన కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాఠీచార్జ్ కొట్టడం జరిగింది, కొడుకు కూడా కొట్టడం జరిగింది, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ కొట్టడం జరిగింది. తనైతే అవమానకరంగా తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్న పరిస్థితులలో అవమానకరంగా పేపర్లో కూడా ఈరోజు రాశారు. అంటే బట్టలన్నీ పేసి తనకు ఏ విధంగా అయితే కొట్టున్నారు, తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, మొదలు నాకు తప్పు లేదని మొరపెట్టుకుంటున్నా కూడా అందులో నైట్ లో 9 o'clock 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు థర్డ్ ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తలంచుకోవాలా. ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతా ఉన్నాయి. గతంలో చూస్తూ వస్తున్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకటి నెమరు వేసుకుంటూ ఉంటే ఈరోజు జరిగిన సంఘటన గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటే ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక నొప్పులకు తాళలేక తనకి హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి కోపంగా వచ్చి వదిలేసినట్టు సందర్భం కనిపిస్తా ఉంది. ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి పోయి అటాచ్ చేసినట్టు తను చెప్తుంది. తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఊరికి అటాచ్ చేసినట్టు అంటే కంటి తప్పు చర్య అటాచ్ చేసినట్టు. రెండో విషయం ఏం గమనిస్తున్నారంటే ఏసీపీ గారు ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి? ఎంక్వైరీకి ఆదేశించున్నాము, రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటాం అంటుంది. ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు వాళ్ళ వాకు బ్రహ్మవాకు అంటారు చెప్తున్న సందర్భంలో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది 100% ఈ ప్రభుత్వం నిజంగానే మొన్న కూడా చెప్పాను అసలు ఈ ప్రభుత్వం వైఫల్యం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచన ఉండదు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన అవుతుందంటే కనీసం దాని మీద రివ్యూ చేద్దాం, యాక్షన్ తీసుకున్న ఆలోచన ప్రభుత్వం అన్న ప్రజలకి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుండి చూస్తా ఉంటే ఏ మూలం చూసినా కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు ఇవే జరుగుతా ఉన్నాయి తప్పిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు, ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు. ఇంకొక మాట వస్తూనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖను పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మేము లాఠీ పోలీస్ అన్నాం. అంటే అదే కనిపిస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో వచ్చిన వాడిని హక్కున చేర్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం ఒక సైడ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళకు సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంలో చేస్తున్న సందర్భం గతంలో అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే ఒక హుకుంలాగా జారీ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలో ఇలాగే జరిగితే